Good morning, Pillu. Good morning, sir. Okay, how are you all? I am fine, sir. Thank you, sir. How are you, sir? Me also fine, thank you. Sir, today I am going to teach a beautiful English lesson. Okay, to 4th class children. To the class 4. Okay, class 4. So all the 4th class boys and girls open your English textbooks. Yes, sir. Okay, right. It's a Blossoms 4. Okay, your English textbook name is Blossoms 4. Okay, and now you have to open the page number 88. Page number 88. Please open the page number 88. Yes, sir. Right. Here is a picture. Please observe the picture. Here is a picture. Okay. Okay. Yes, sir. Right. Try to observe. Okay. Look at the picture. Look at this picture and answer the following questions. Yes, sir. What place do you see in the picture? The first one is what place do you see in the picture? మీకు ఇక్కడ ఏం కనపడుతుంది చెప్పండి. ఇదేంటిది? ఎక్కడ ఎవరున్నారు? ఏంటి ఉండొచ్చు ఇది? ఇట్స్ ఏ రాజ్ మహల్ అన్నారు కదా. ఇంగ్లీష్ లో ఏమనాలి? కింగ్స్ కోర్ట్. అంటే ఇట్స్ ఏ కింగ్స్ కోర్ట్. ఇట్స్ ఏ కింగ్స్ కోర్ట్. ఓకే. Who are there in this picture? Who are there in this picture? అంటే ఈ పిక్చర్ లో ఎవరు ఉన్నారు? ఎవరు ఉంటారు? కూర్చున్న ఆయన ఎవరు? రాజు గారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరు? రాజు గారు ఆస్థానంలో పనిచేసే వాళ్ళు లేదా ఏమన్నా గొడవకు వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఓకేనా? చూద్దాం. అండ్ ద థర్డ్ వన్, వాట్ ఆర్ దే డూయింగ్ ఆర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? వాట్ ఆర్ దే డూయింగ్ ఆర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటున్నారు కదా. వాట్ ఆర్ దే డూయింగ్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇటు వాళ్ళు రాజుగారితో ఏదో మాట్లాడుతారు. అంతేనా? ఇటువైపు నుంచి వాళ్ళు రాజుగారితో ఏదో కానీ మాట్లాడుతున్నారు. రాజుగారి దగ్గరికి కంప్లైంట్గా కదా వెళ్తారు. మాకు సమస్య వచ్చిందండి తీర్చండి అని అడగడానికి కదా వెళ్తారు. సార్ వేరే సమ్ ప్రాబ్లం, ప్లీజ్ సాల్వ్ దిస్ ప్రాబ్లం అని అడగడానికే రాజుగారి దగ్గరికి వెళ్తారు అందరూ కూడా. సరే, ఇక్కడ వీళ్ళు అసలు ఎందుకు వెళ్ళారు ఏంటో చూద్దాం. సరే, పాఠం పేరు చూడండి. రాజుగారు అని అనుకున్నాం కదా. రాజుగారు అంటే ఆయన ఏ దేశానికి రాజుగారు, అసలు ఆ కథ ఏంటి తెలుసుకునడానికి ఇది ఒక స్టోరీ. సో ద లెసన్ నేమ్ ఈస్ బీర్బల్ కాట్ ద థీఫ్. పాఠం పేరు ఏంటి? బీర్బల్ కాట్ ద థీఫ్. You all know about the Tenali Ramalinga. విన్నారు మీ అందరికీ తెనాలి రామలింగుడు తెలుసు కదా. తను ఒక కవి, అన్ని సమస్యలు ఏమైనా వస్తే సరదాగా పరిష్కరిస్తాడని మనం తెలుసుకున్నాం కదా తెనాలి రామలింగుడి గురించి. లైక్ దట్. అలాగే బీర్బల్ ఇతను కూడా తెనాలి రామలింగుడు లాంటి వాడు, కానీ ఢిల్లీలో ఉన్నాడు. తెనాలి రామలింగుడు అయితే మన దగ్గర ఉంటాడు విజయనగర సామ్రాజ్యంలో, తెలుగు అతను. కానీ బీర్బల్ అనే అతను ఉర్దూ అతను అనమాట. అక్బర్ అని ఒక రాజుగారు ఉండేవారు. అక్బర్ గారి ఆస్థానంలో ఈ బీర్బల్ అనే ఒక మంత్రి ఉండేవాడు. ఎవరితను? ఒక మంత్రి. చాలా ఈజ్ అ వైజ్ మినిస్టర్. చాలా తెలివైనటువంటి మంత్రి ఇతను. ఎక్కడికైనా ఎవరికైనా సమస్యలు రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారనుకోండి, రాజుగారు కూడా బై సమస్య ఏంటి, ఎలా పరిష్కరించాలని కొద్దిసేపు మైండ్ ఫ్రెష్ అవ్వకపోతే వెంటనే ఆయన బీర్బల్ పిలిచేవారు. ఆ బీర్బల్ ఇదేదో చూడవే, గొడవ ఏదో పరిష్కరించి అనేవారు అనమాట. అప్పుడు వెంటనే బీర్బల్ ఆ సమస్యనే చాలా ఈజీగా సాల్వ్ చేసేసాడు. అతను బీర్బల్. బీర్బల్ కాట్ ద థీఫ్. కాట్ అంటే పట్టుకోవడం, థీఫ్ అంటే ఎవరు? థీఫ్ అంటే దొంగ. ఎవరు? దొంగ. బీర్బల్ కాట్ ద థీఫ్. బీర్బల్ దొంగని పట్టుకున్నాడు. ఎలా పట్టుకుని ఉంటాడు? పరిగెట్టి పట్టుకున్నాడు అంటారా, లేకపోతే తెలివితేటతో పట్టుకున్నాడు అంటారా? బీర్బల్ మినిస్టర్ కదా. అదే కనుక సోల్జర్ అనుకోండి, సోల్జర్ కాట్ ద థీఫ్ అన్నాం అనుకోండి. సోల్జర్ అంటే సైనికుడు. సైనికుడు ఎలా పట్టుకుంటాడు? తెలివితేటతో పట్టుకుంటాడా, బలంతో పట్టుకుంటాడా? బలంతో. ఎందుకు? వాడు సోల్జర్ కాదు. కానీ ఇతను బీర్బల్ ఒక మినిస్టర్ కదా, ఇతను తెలివితేటతో పట్టుకుంటాడు. వాడితో ఫైటింగ్ చేసి ఏం పట్టుకోడు. అంటే అసలు దొంగతనం ఏం జరిగింది, ఆ దొంగని ఎలా పట్టుకున్నాడు, అసలు ఎక్కడ దొంగతనం జరిగింది, ఇదంతానో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఇన్ దిస్ లెసన్. బీర్బల్ కాట్ ద థీఫ్. ఓకేనా? రైట్, లిసన్ కేర్ఫుల్. జాగ్రత్తగా వినండి అందరూ. బొమ్మ చూడండి. ఓకేనా? బీర్బల్ కాట్ ద థీఫ్. ఇట్స్ పేజ్ నెంబర్ 89. టర్న్ ద పేజ్. రైట్.
once there was a rich merchant. Once there was a rich merchant. Merchant అంటే వ్యాపారస్తుడు. Merchant అంటే ఎవరు? వ్యాపారం. అనగా ఒక ఊళ్ళో పెద్ద ధనవంతుడు ఉండేవాడు, పెద్ద వ్యాపారి. ఓకేనా? మర్చెంట్ అంటే వ్యాపారి. మర్చెంట్ అంటే ఎవరు? వ్యాపారి. చాలా డబ్బు. వ్యాపారి అంటే ఆటోమేటిక్గా డబ్బులు ఉంటాయి కదా. రిచ్ మర్చెంట్ అన్నాడు. ఇంకా డబ్బులు ఎక్కువగా ఉన్నటువంటి ఒక వ్యాపారస్తుడు ఒక ఊళ్ళో ఉన్నాడు. He lived in a small village surrounded by a forest. మర్చెంట్ అంటే ఏంటి చెప్పాను? వ్యాపారస్తుడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మర్చెంట్ అంటే బిజినెస్ మ్యాన్ అన్నమాట, వ్యాపారి. ఫారెస్ట్ అంటే ఏంటి? అడవి. ఫారెస్ట్ అంటే అతను ఒక విలేజ్ లో ఉండేవాడు. ఆ విలేజ్ అయితే సరౌండెడ్ బై ఏ ఫారెస్ట్. ఆ విలేజ్ చుట్టుపక్కల అంతా కూడా అడవి ఉండేది. ఓకేనా? He had many servants in his house. He had many servants in his house. వాళ్ళు డబ్బున్న వాళ్ళు కదా బాగాను, అందుకని వాళ్ళ ఇంట్లో చాలా మంది పని వాళ్ళు ఉండేవారు. సర్వెంట్స్ అంటే ఎవరు? పని వాళ్ళు కదా ఉండేవారు. One night when the merchant was sleeping, someone entered his room quietly and stole his precious diamonds. As usual, every day మనం పడుకుంటాం కదా, అట్లానే one day the merchant slept in his room. అతను రూమ్ లో పడుకున్నాడు. పడుకుంటే సడన్లీ an unknown person, తెలియని వ్యక్తి ఎవరో లోపలికి వచ్చాడు. వచ్చి ఎంటర్డ్ క్వైట్లీ, సైలెంట్. దొంగతనం చేసేవాళ్ళు మేము దొంగతనానికి వచ్చాం చెప్పుకుంటూ వస్తారండి. ఎలా వస్తారు? సైలెంట్ వచ్చారు. వచ్చి ఆ రూమ్లో, మర్చెంట్ రూమ్లో ఉన్నటువంటి పిస్టోల్ ప్రీషియస్ డైమండ్స్ అంటే ఏమిటివి? ప్రీషియస్ అంటే చాలా విలువైనవి. డైమండ్స్ అంటే వజ్రాలు. చాలా విలువైన వజ్రాలని ఈ దొంగ ఆ మర్చెంట్ రూమ్ నుంచి తీసుకుని పారిపోయాడు. చూద్దాం. ఇన్ ద మార్నింగ్ when the merchant woke up, he found his diamonds stolen. Okay, after completion of night, తెల్లారుతుంది కదా, నైట్ అయిపోయింది, తెల్లారింది. నిద్ర లేచాడు మా బాబు. లేచి ఆ బెదిరికుండా పెట్టి చూసుకున్నాడు. తెరిచింది ఆ పెట్టి. దాంట్లో డైమండ్స్ ఉన్నాయా? నో, ఆల్ ద డైమండ్స్ ఆర్ స్టోలెన్ బై సమ్మన్. ఎవరో ఇతనికి తెలియదు కదా. అయ్యి బాబే ఎవరో దొబ్బేశారు, అన్ని డైమండ్స్ అన్ని పోయాయి అని చెప్పి అనుకున్నాడు. He inquired his servants about the diamonds, but they denied having any information. వెంటనే అందరు సర్వెంట్స్ పిలిచాడు. అందరూ రండి, ఇలా రండి అన్నాడు. అందరూ వచ్చారు. సార్ చెప్పండి సార్ అని నుంచున్నాడు. ఏంటి రాత్రి ఎవరు వచ్చారు? రూమ్లోకి డైమండ్స్ అన్ని పోయాయి. 4 డైమండ్స్ ఉన్నాయి, దాంట్లో చాలా కాస్ట్. ద డైమండ్స్ ఏం చెప్పారు మనకి ముందర? ఆల్ ద డైమండ్స్ ఆర్ వెరీ ప్రీషియస్, చాలా ఖరీదైనవి, చాలా అరుదైనవి కూడా, అవి చాలా డబ్బులు అనమాట. ఏవయ్యా అని అడిగితే అందరూ వెంటనే అయ్యో మాకే, డినైడ్ అంటే వాడు ఒప్పుకోలేదని, తిరస్కరించారు. అబ్బాయి మాకేం తెలియదు, మాకేం తెలిసింది, డైమండ్స్ ఏంటండి, అబ్బాయి మాకేం తెలియదు, మేమేం తీయలేదు అని చెప్పేసారు. అందరూ కూడా ఏ సమాచారం ఇవ్వలేదు డైమండ్స్ గురించి. సిన్స్ they were not responding properly, the merchant suspected that the thief was one of his servants. వీళ్ళు అడుగుతుంటే వీళ్ళు ఏం చెప్పట్లేదని సస్పెక్టెడ్ అన్నారు. చూడండి, SUSPECTED. సస్పెక్టెడ్ అంటే అనుమానించడం. సస్పెక్టెడ్ అంటే అనుమానించడం. ఏం అనుమానించాడు? సరే వీళ్ళు ఇంతలాగా అబ్బాయి మేమేం కాదు ఎంత గట్టిగా చెప్తారంటే ఖచ్చితంగా వీళ్ళలో ఎవడో ఒకడే తీశారు అని అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆ ఇంట్లోకి ఎవరైనా వచ్చే ఛాన్స్ ఉందా? ఎందుకంటే సో మెనీ సర్వెంట్స్ ఆర్ దేర్. బయట వాళ్ళు ఎవడో వచ్చే అవకాశం లేదు. ఇంకా దొంగతనం ఎవరు చేయాలి? ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే చేయాలి. సో సర్వెంట్స్లోనే ఎవరో ఒకటి తీసుకుంటాడని చెప్పి గట్టిగా అనుమానం వచ్చి అనుకున్నాడు. సో he went to the court of King Akbar and narrated the whole incident. వీళ్ళు ఎలా చెప్తే వింటారు కదా అని చెప్పి వెంటనే అతను కింగ్స్ కోర్ట్కి వెళ్ళాడు. ఎవరు కింగ్ ఎవరని చెప్పాను ఇంతకను? నో, బీర్బల్ ఎవరి రాజ్యంలో ఉంటాడని చెప్పాను? అక్బర్. ఎవరికి ఉండేవారు? అక్బర్. అక్బర్ అనే రాజుగారి సభలో బీర్బల్ ఉండేవారు. సో అక్బర్ గారు రాజుగారు కదా, అక్బర్ గారి దగ్గరికి వెళ్ళారు. కింగ్స్ కోర్ట్ అంటే అక్బర్ గారి రాజ్యసభలోకి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? మర్చెంట్, బిజినెస్ మ్యాన్. ఎవరు వెళ్ళారు? ద బిజినెస్ మ్యాన్ వెంట్ టు దట్ కింగ్స్ కోర్ట్. ఎందుకు వెళ్ళాడు? డైమండ్స్ పోయానే టు గివ్ ఏ కంప్లైంట్.
ఇలా జరిగిందని చెప్పి వెళ్ళి ఈ నేరేటెడ్ ద హోల్ స్టోరీ. నేరేటెడ్ అంటే చెప్పడం, ఏం జరిగిందో రాత్రంతా ఏం జరిగిందో కథ అంతా కూడా మొత్తం కథ అంతా కూడా చెప్పాడు. ఎవరికి? అక్బర్ గారు. ఓకే. అక్బర్ ఆస్క్డ్ బీర్బల్ who was a wise minister in his kingdom to help the merchant find his lost diamonds. అంతా విన్నారు అక్బర్ గారు. విని ఓకే అంటే ఓకే బీర్బల్ వన్స్ యు కమ్ అని పిలిచారు. బీర్బల్ ఓకే సార్ చెప్పండి, జహాపానా అంటారు వాళ్ళు హిందీలో. ఆ జహాపానా చెప్పండి ఏంటి, వాట్స్ యువర్ ఆర్డర్, మీ ఆర్డర్ ఏంటి సార్, ఏం చేయమంటారు నన్ను అని చెప్పి దాన్ని కట్టుకుని నుంచున్నారు. అప్పుడు అక్బర్ ఏం చెప్పారంటే ఓకే యూ హ్యావ్ టు సీ దిస్ ఫెలోస్ ప్రాబ్లం, అంటే ఈ మనిషి యొక్క ప్రాబ్లం నువ్వు ఏదో చూడు, ఇతను డైమండ్స్ పోయేట, ఆ డైమండ్స్ కూడా అంటే నువ్వు చూడ దొంగ ఎవరైనా నువ్వు పట్టుకో అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు బీర్బల్కి? బీర్బల్ ఇస్ అ వైజ్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్. ఆ రాజ్యసభలో బీర్బలే చాలా తెలివైనటువంటి మంత్రి, బాగా ఇలాంటి సమస్యలన్నీ బాగా పరిష్కరించగలరు. ఎవరు పరిష్కరించగలరు? బీర్బల్. బీర్బల్ పరిష్కరించగలరు కాబట్టి అతనికి అప్పచెప్పాడు. సరే. The next day, Birbal went to the merchant's house and asked all his servants as to who had stolen the merchant's diamonds the previous night. Again, everybody denied. And okay, అలాగే అన్నాడు. వెళ్ళి వెంటనే ఏం చేశాడు? The next day, అంటే దాని తర్వాత రోజునే Birbal went to the merchant's house and asked all the servants. మన్నాడు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సర్వెంట్స్ ఉన్నారు కదా వాళ్ళందరినీ రండి ఒకసారి రండి అని చెప్పి పిలిచాడు. ఆ పేజ్ టర్న్ చేయండి. రైట్, పేజ్ నెంబర్ 90లో ఉన్నాడు. అండ్ ద మర్చెంట్స్ డైమండ్స్ ద ప్రీవియస్ నైట్. రాత్రి అవి దొంగతనం జరిగింది కదా డైమండ్స్, ఆ టైంకి ఎంతమంది అయితే మర్చెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ రండి అని పిలిచి మళ్ళీ విషయం అడిగాడు. ఏమయ్యా ఏంటి డైమండ్స్ అన్ని ఏమైపోయి, ఎవరు తీశారు, ఎవరెవరు ఎక్కడ ఉన్నారని చెప్పి అన్నీ అడిగాడు. అగైన్ ఎవ్రీబడి డినైడ్. మళ్ళీ అందరూ డినైడ్ అంటారు కదా. డినైడ్ అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు అన్నమాట. డినైడ్ అంటే తిరస్కరించడం. లేదు మాకేం తెలియదు, మేమేం చెప్పం, మాకు తెలియదు ఎవరు అడిగినా సరే అయ్యి బాబా మాకు తెలియదు అంటే తెలియదు అంతే. కానీ ఎవరు తీశారు ఇందులో? వాళ్ళందరిలో ఎవరో ఒకటి తీశాడు. కానీ అందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మంది సర్వెంట్స్ ఉన్నారనుకో, ఆల్ ద 20 సర్వెంట్స్ డినైయింగ్ అన్నమాట. డినైయింగ్ అంటే అబ్బాయి మేము తీసి అడుగుతారా, ఏమైనా నువ్వు తీసావా, ఆర్ యూ అంటే అయ్యో బాబా రామరావు నాకేం తెలియదండి, నేను అసలు లేనండి అక్కడ, నాకేం తెలియదు. ఎవరిని అడిగినా అలాగే చెప్తున్నారు. కాకపోతే అక్కడ డైమండ్స్ పట్టుకో మాయమైపోయాయి పోయి, మరి ఎవరు తీయకపోతే ఎలా పోతాయి? సరే. బీర్బల్ థాట్ ఫర్ ఎ మూమెంట్ అండ్ దెన్ గేవ్ ఎ స్టిక్ ఆఫ్ ఈక్వల్ లెంగ్త్ టు ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ ద మర్చెంట్. చెప్పాను కదా బీర్బల్ చాలా తెలివైన వాడే చెప్పాను కదా. వీడి పని ఇలా ఉందా, సరే అని ఒక ఆలోచన చేశాడు. వెంటనే ఏం చేశాడు? బీర్బల్ థాట్ ఫర్ ఎ మూమెంట్, క్షణం ఆలోచించాడు. వీడు మామూలుగా నోటితో అడిగినా డబ్బులు కొట్టిన వీళ్ళు ఏం చెప్పరు, వీళ్ళు తెలివితేటలతో ఈ బంగారాలని ఈ డైమండ్స్ అన్ని బయటకు వస్తాయని చెప్పి అనుకుని అండ్ దెన్ గేవ్ ఎ స్టిక్ ఆఫ్ ఈక్వల్ లెంగ్త్ టు ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ ద మర్చెంట్. అక్కడ ఉన్న సర్వెంట్లు అందరికీ కూడా సమానమైనటువంటి పొడుగు ఉన్నటువంటి గొయ్యలాలు ఇలా అన్ని చాక్ పీసులు తీసుకున్నాం అనుకోండి, ఒక 4-5 చాక్ పీసెస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇలా అన్నమాట ఈక్వల్ లెంగ్త్. ఇవి చూడండి అన్ని ఒకే పొడుగున్నాయా లేవా? ఒకే పొడుగున్నాయి కదా. ఇలాంటివి అందరికి ఇచ్చాడు. ఒక 20 మంది ఉన్నారు అనుకున్నాం కదా మనం, 20 మందికి 20 కర్రలు ఇచ్చాడు. చాక్ పీసులు కాదు, నేను ఎగ్జాంపుల్ చాక్ పీసులు చూపిస్తున్నా. 20 మందికి 20 కర్రలు ఇచ్చాడు, సమానమైన పొడుగ్గా ఉన్నటువంటి కర్రలు ఇచ్చాడు. ఇచ్చి చెప్పాడంటే and he said to them, చెప్పాడు వాళ్ళకి ఏం చెప్పాడు? I have given you a magic stick each. అంటే బాబు మీకు ఇచ్చిన కర్ర మామూలు అనుకుంటున్నారమ్మా, ఇట్స్ ఎ మ్యాజిక్ స్టిక్. అదేంటిది? మ్యాజిక్ స్టిక్. ఓకే, నేను మీకు ఇప్పుడు ఇచ్చింది మ్యాజిక్ స్టిక్. ఓకే, ఇట్ క్యాన్ ఫైండ్ ద థీఫ్. ఆ కర్ర ఏమన్నా మామూలు అనుకుంటున్నారేమో, ఇట్ క్యాన్ ఫైండ్ ద థీఫ్. అదే ఆ దొంగ ఎవరో కనిపెట్టేస్తుంది. ఎవరు కనిపెట్టేస్తారు? ఎవరు కనిపెడతారు? కర్ర. ద మ్యాజిక్ స్టిక్. ద మ్యాజిక్ స్టిక్ కెన్ ఫైండ్ ద థీఫ్. ఎవరైతే దొంగ ఉన్నారో వాళ్ళు, నేను ఇప్పుడు మీకు ఇచ్చినట్టు మ్యాజిక్ మీకు కర్ర ఇచ్చాను కదా నేను ఇప్పుడు, అది ఇట్ విల్ ఫైండ్ ద థీఫ్ అని చెప్పారు. ద స్టిక్ ఆఫ్ ద రియల్ థీఫ్ విల్ హ్యావ్ గ్రోన్ లాంగర్ బై 2 inches బై టుమారో. ఈ కర్ర గొప్పతనం ఏంటో తెలుసా? మీరు అందరూ ఇంటికి వెళ్ళండి,
రేపు పొద్దున మళ్ళీ అదే కర్ర పట్టుకుని రండి నా దగ్గరికి. ఎవరైతే నిజంగా దొంగతనం చేశారో వాళ్ళ కర్ర ఎంత పొడుగు పెరుగుతుంది? 2 ఇంచులు పెరుగుతుంది. వాళ్ళ కర్ర అవుతుంది, ఇచ్చిన కర్ర మ్యాజిక్ స్టిక్ కదా, మరి మామూలు కర్ర అది ఏం పెరగదు కానీ మ్యాజిక్ స్టిక్ కదా, అందుకనే ఇట్ విల్ గ్రోన్ అప్ టు 2 inches బై టుమారో. రేపు పొద్దునకి అది 2 ఇంచులు పెరుగుతుంది. ఇంత కర్ర ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉందనుకో, ఎంత పెరుగుతుంది? ఇంకొంచెం పెరుగుతుంది. దాన్ని బట్టి నేను తెలుసుకుంటాను దొంగ ఎవరు. వెళ్ళండి, పట్టుకెళ్ళండి, అందరూ కర్ర పట్టుకుని వెళ్ళండి. జస్ట్ యూ గో అండ్ కమ్ బ్యాక్ విత్ దట్ సేమ్ స్టిక్ బై టుమారో మార్నింగ్. రేపు పొద్దున మీరు అందరూ కూడా ఈ కర్ర పట్టుకెళ్ళండి, రేపు పొద్దున పట్టుకుని రండి. ఎవరిదైతే 2 ఇంచులు పెరిగిందో ఆ కర్ర వాళ్ళ దొంగని నాకు తెలిసిపోతుంది. వై? బికాజ్ ఇట్స్ ఎ మ్యాజిక్ స్టిక్, ఇట్స్ నాట్ ఎ నార్మల్ స్టిక్. అది సాధారణమైన కర్ర కాదు, అది మ్యాజిక్ స్టిక్ అని చెప్పారు దేంట్లో. ఆల్ ఆఫ్ యూ షుడ్ బి ప్రెసెంట్ హియర్ అగైన్ టుమారో విత్ యువర్ స్టిక్స్. రేపు పొద్దున మీరు అందరూ కూడా మీ కర్రలు పట్టుకుని ఇక్కడికి రావాలి అని చెప్పారు. ఇదిగో చూడండి, బొమ్మలు ఉంది కదా, అందరికి చేతిలో కర్రలు ఉన్నాయి కదా, ఇచ్చారు. ఓకే, రైట్. All the servants went to their homes and gathered again at the same place the next day. సరేనండి అని చెప్పి అందరూ తీసుకెళ్ళిపోయారు. అమ్మ మన్నాడు పొద్దున గ్యాదర్డ్ అంటే స్పెల్లింగ్ ఏంటి? GATHERED. గ్యాదర్డ్ అంటే అర్థం ఏంటంటే గుమిగూడారు. మళ్ళీ అందరూ వచ్చారు. ఎక్కడికి వచ్చారు అందరూ? రాజుగారి సభ దగ్గరికి వచ్చారు, కింగ్స్ కోర్ట్కి వచ్చారు. ఓకేనా? బీర్బల్ దగ్గరికి వచ్చారు. Birbal asked each one of them to show him their sticks. చూపించండి, మీ కర్రలు చూపించండి, నేను ఇచ్చిన కర్ర తీయండి, అందరూ బయట తీయండి అన్నాడు. నిజమైన దొంగ ఉంటే కనుక వాడి కర్ర ఏమవుతుంది? ఇట్ విల్ గ్రో అప్ టు 2 inches. అది 2 అంగుళాల పొడుగు పెరుగుతుంది కదా. అందరినీ కర్ర తీయమన్నాడు. నిజంగా ఎవరైతే దొంగతనం చేయలేదో వాళ్ళ ధైర్యంగా తెచ్చేసారు కర్ర. చూసుకోండి, మా కర్ర చూసుకోండి, నిజంగా అందరూ చూపించేస్తున్నారు. One of the servants had his stick shorter by 2 inches. కానీ అందులో ఒకటి కర్ర మటుకు 2 అంగుళాలు కట్ చేసేసింది. వాడు ఇచ్చిన కర్ర కాకుండా ఆ కర్ర ఏమైంది? ఇంత పొడుగు లేదు, ఏమైంది? ఇంత కర్ర ఇచ్చాడు కదా అందరికీను, ఇంత కర్ర కాకుండా విరిచేసింది, తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి, ఇందాక మీకు 4 చూపించాను కదా, అన్నీ ఎంత ఉన్నాయి. వీళ్ళెవ్వరూ వేరకుండా తీసుకొచ్చారు, ఎలా ఉంది అలా తెచ్చారు. వీడు తెచ్చిన మటుకు తగ్గిపోయింది, అవునా కదా? వీడు తెచ్చిన సైజు తగ్గిపోయింది. తగ్గిపోతే కానీ బీర్బల్ ఏం చెప్పాడు? దొంగ యొక్క కర్ర పొడిగా ఏమవుతుంది అన్నాడు? పెరుగుతుంది అన్నాడు. కానీ ఇక్కడ కర్ర ఏమైంది? తగ్గిపోయింది. నిజమైన దొంగ అయితే కర్ర ఏమవ్వాలి? పెరగాలి. కానీ ఇక్కడ కర్ర ఏమైంది? తగ్గిపోయింది. చూద్దాం ఎందుకో. As soon as Birbal saw the servant's stick, he shouted, "Catch him! He is the thief!" ఎప్పుడైతే ఈ విరిగిపోయిన ముక్క చూసాడో, పట్టుకోండి, వాడే దొంగ దొరికేశాడు గట్టిగా షౌటెడ్, గట్టిగా అరిచాడు, "క్యాచ్ హిమ్! పట్టుకోండి దొంగనే, వాడే దొంగ అన్నాడు. కానీ యాక్చువల్గా కర్ర పెరిగితే కదా పట్టుకోవాలి. ఇక్కడ కర్ర ఏమైంది? విరిగిపోయింది, తగ్గిపోయినా సరే పట్టుకోండి, వాడే దొంగ అన్నాడు. ఎందుకన్నాడు చూద్దాం. The thief fell at the Birbal's feet. Birbal took him to the merchant. ఆ దొంగడు వెంటనే బీర్బల్ కాళ్ళ పడ్డాయి. ఓయ్ నన్ను క్షమించండి, ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ పార్డన్ మీ, నన్ను క్షమించండి, నన్ను ఇంకేం ఇబ్బంది పెట్టకండి, నాకేమో శిక్ష వేయకండి అని చెప్పి కాళ్ళ మీద పడ్డాడు బీర్బల్ కాళ్ళలో. కానీ బీర్బల్ వాడు ఏం చేశాడు? ఈ టుక్ హిమ్ టు దట్ మర్చెంట్, ఆ వ్యాపారి ఎవడైతే ఉన్నాడో వ్యాపారి దగ్గరికి తీసుకెళ్ళాడు. చూడండి, later the merchant asked Birbal, how could you catch the thief? వెంటనే బీర్బల్ తీసుకెళ్ళాడు మర్చెంట్ దగ్గరికి. వెళ్తే మర్చెంట్ వాడికి గట్టిగా కేకలిస్తే అప్పుడు వాడు తీసుకొచ్చి దొబ్బేసిన డైమండ్స్ అన్ని ఇచ్చేసాడు. అప్పుడు మర్చెంట్ అడిగాడు, లాటర్ అంటే తర్వాత ఆ మర్చెంట్ వచ్చి బీర్బల్ని అడిగాడు, సార్ ఎలా పట్టుకున్నారండి, అసలు నాకేం అర్థం కావట్లేదు, దొంగ ఎలా దొరికాడండి అని చెప్పి అడిగాడు. అప్పుడు బీర్బల్ సెడ్, the thief cut his stick by 2 inches during the night, fearing that the stick would grow longer by 2 inches. ఏమి లేదండి, నేను ఇలా 4 కర్రలు ఇచ్చాను, అందరికీ ఇలా కర్రలు ఇచ్చాను, అందరికీ ఇలా సమానంగా కర్రలు ఇచ్చాను. అంతే అలా కదా ఇచ్చాడు కర్రలు. ఒకసారి ఓకే, నో ప్రాబ్లం, రైట్, ఇలా ఇచ్చాడు కదా కర్రలు. చెప్తాను, ఇలా ఇచ్చాడు. అందరికీ నేను ఇలా సమానంగా ఇచ్చాను, ఇలా సమానంగా అందరికీ
ఐ హావ్ గివెన్ ఈక్వల్ స్టిక్స్ టు ఆల్ ద సర్వెంట్స్. ఏం చెప్పాను నేను? వాట్ ఐ హ్యావ్ సెడ్ దేర్, ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ స్టిక్ వాళ్ళకి ఇది ఏమవుతుందని చెప్పాను, 2 ఇంచెస్ పెరుగుతుందని చెప్పాను. అంటే ఎవరు దొంగతనం చేశారో వాళ్ళకి ఎంత పొడుగు అవుతుంది అని చెప్తాను, అవునా? అందుకని ఈ నిజంగా దొంగతనం చేసినవాడు ఏం చేశాడంటే, అయ్యి బాబా 2 ఇంచులు పెరిగితే నేను దొంగనని తెలిసిపోతుందని వాడి కర్ర ఏం చేశాడు, 2 ఇంచెస్ విరిచేశాడు. అప్పుడు మిగిలిన అందరి కర్రలు ఎలా ఉన్నాయి, యాజిటీగా ఉన్నాయి. కానీ వీడి కర్ర ఏమైంది, తగ్గిపోయింది. యాక్చువల్గా కర్ర ఈ సుతముక్కు ఉంది, ఈవేళ రాత్రి అంతా ఈ రూమ్లో వచ్చేస్తే సుతముక్క ఏమైనా పెరుగుతుందా? ఓకే, ఏం పెరగదు కదా, ఇస్ ఇట్ గ్రో లాంగర్? లేదా ఇది తగ్గిపోతుందా? తగ్గదు, పెరగదు, ఎలా ఉండదు అలా. ఎందుకంటే దీనికి జీవం లేదు కదా, ఇదేం మొక్క కాదు మనిషి కాదు పెరగడానికి, అంతే కదా, ఒక రాయి లాంటిది. కానీ వాడు దొంగ ఏం ఆలోచించాడు, అవి ఇట్స్ మ్యాజిక్ స్టిక్, ఇట్ విల్ గ్రో లాంగర్. అమ్మో ఇది మ్యాజిక్ స్టిక్ కాబట్టి ఇది పెరిగిపోతుంది అని ఆలోచించి ఏం చేశాడు, పెరగకుండా పెరిగినా తెలియకుండా కరెక్ట్గా రాజుగారు ఎంత బీర్బల్ ఎంత చెప్పాడు అంతే కట్ చేస్తాడు. కట్ చేసి చూపించాడు. వెంటనే బీర్బల్కి అర్థమైపోయింది వీడే దొంగ. ఎందుకు ఎలా అర్థమైంది, వీడు పెరిగిపోతుందేమోనని చెప్పి ముందరే కట్ చేసేసాడు. అందుకనే. కానీ మిగిలిన అన్ని కర్రలు ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. సో ఎవడైతే తగ్గించేసాడో వాడే దొంగ అని చెప్పి నేను కనిపెట్టాను అని చెప్పి బీర్బల్ అతనికి మర్చెంట్కి చెప్పాడు. Thus the trick to catch the thief worked well. ఈ విధంగా దొంగ ఎవడైతే ఉన్నాడో మనం పట్టుకోవడం సులువైందండి రాజుగారు, మర్చెంట్ వ్యాపారి గారు అని చెప్పి బీర్బల్ చెప్పాడు. తెలుగుగా పట్టుకున్నాడా లేదా, మంచి ప్లాన్ వేసాడు కదా. అలా కాకుండా మామూలుగా పోలీసులు చెప్పడం, పోలీసులు కొట్టడం, అందరినీ కొట్టాలి. అలా కాకుండా బీర్బల్ ఏం చేశాడు, గొడవలు లేకుండా గోళం లేకుండా సింపుల్గా ఒక మంచి తెలివైన ట్రిక్ ఉపయోగించి he caught the thief. సో బీర్బల్ caught the thief with his వైజ్నెస్. అతనికి తెలివితేటలు ఏవైతే ఉన్నాయో ఆ తెలివితేటలో దొంగనే పట్టుకున్నాడు. అర్థమైందా? మీరు ప్రింట్కి వెళ్ళిన తర్వాత ఈ స్టోరీ అంతా 1-2 సార్లు చదవండి. అలాగే ఐ విల్ పుట్ ఆల్ ది లెసన్ ఇన్ యూట్యూబ్ పెడతాను. మీరు యూట్యూబ్లో కూడా ఈ లెసన్ 2-3 సార్లు చూడండి. చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. పుస్తకం దగ్గర పెట్టుకుని నేను ఎలా చదువుతున్నానో మీరు చూసి జాగ్రత్తగా చదవాలి, సరేనా? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ పేజ్ చూడండి. పేజ్ నెంబర్ 91లో గ్లాసరీ ఉంది, పదాలకు అర్థాలు ఉన్నాయి. అలాగే తర్వాత ఎక్సర్సైజ్ కూడా ఉంది. ఈ ఎక్సర్సైజ్లో ఏమున్నాయో చూడండి. మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. తెలియని నేను చెప్తాను. ఓకే, పెద్ద ఎక్కువ ఉన్న ఎక్సర్సైజ్ కూడా మీరు జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు 7 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. 8th లెసన్ తర్వాత చెప్తాను. అర్థమైనా ఈ లెసన్ అందరికీనా? బాగుందా? దీంట్లో దీనికి మోరల్ ఏంటంటే తప్పు ఎప్పుడు చేయకూడదు. చేస్తే ఎలాగైనా మనం రాజుగారు మర్చెంట్ పడుకున్నాడు, ఎవరో చూడట్లేదు, నా సర్వెంట్ వెళ్ళి దొంగతనం చేశాడు, కానీ దొరికిపోయాడా లేదా? అందుకని మనం ఎప్పుడైనా దొంగతనం చేయొచ్చా? దొంగతనం ఎప్పుడు చేయకూడదు. మనకు ఉందనుకోండి హ్యాపీగా తినాలి, లేకపోతే నోరు మూసుకుని పడుకోవాలి, కష్టపడి సంపాదించుకోవాలంతే. కానీ దొంగతనాలు అవి చేస్తే ఏమవుతుంది, పోలీసులు ఏం చేస్తారు, తీసుకెళ్ళిపోతారు, జైల్లో పెట్టేస్తారు కదా, అవును కదా. అందుకని దొంగతనం చేయొచ్చా? ఎప్పుడు చేయకూడదు. మనం ఎప్పుడు కరెక్ట్ రైట్ పాత్ ఏదైతే వీ హావ్ టు గో ఇన్ ఏ రైట్ పాత్, సరైన దారిలోనే వెళ్ళాలి. తప్పుడు దారిలో మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అందరిలోనూ పరువు కూడా పోతుంది కదా. దొంగలు వచ్చి ఈ అభ్యర్థిని దొంగడని చెప్పి పోలీసులు పట్టుకున్నారు అనుకోండి, అప్పుడు షేమ్ కదా అందరికైనా, అవునా? సో డోంట్ గో ఫర్ ఎనీ బ్యాడ్ థింగ్స్. చెడు పనులకి ఎప్పుడు వెళ్ళకండి. రైట్, బాయ్ చిల్డ్రన్.